ఇప్పుడు హిందువుల్లోనే కొంతమంది కాసేపు విష్ణువుని పూజిస్తారు. మళ్ళీ అక్కడ నాకు పని జరగలేదన్నప్పుడు శివుడి దగ్గరికెళ్తారు. అక్కడ పని జరగకపోతే ఇంకొక దేవత అంటారు. ఇక్కడే మనం దేవుళ్ళని మార్చుకుంటూ వెళ్తున్నాము. కానీ అది మతాలకు కూడా అప్లికబుల్ గదా! అప్లికబులే. హ్మ్. హ్మ్. కానీ హ్మ్. వీళ్ళకేంటంటే ఎక్కడుంటే ఏమి మా హిందూ దేవుళ్ళనే కదా కొలుస్తున్నారు హ్మ్. అనే ఒక ఆత్మతృప్తి ఉంది అవును. వీళ్ళకి. హ్మ్. అయినా ఏం ఆత్మతృప్తి ఉంది? వీళ్ళలో వీళ్ళు ఎంత కొట్టుకొని చస్తారు? హ్మ్. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో హ్మ్. వార్ చూస్తుంటారు కదా మీరు అవును. అప్పుడప్పుడు. హ్మ్. ఒక ఆవిడెవరో ఉంటది. ఆవిడని ఇంకొకడు బండబూతులు తిడుతుంటాడు. హ్మ్. ఇంకొకడిని ఈవిడ బండబూతులు తిడతా ఉంటది. హ్మ్. పైగా వీళ్ళల్లో కొంతమంది తయారయ్యారు. హ్మ్. బెదిరించి బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడి హ్మ్. డబ్బులు వసూలు చేసే ముఠ. హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు పోలీసులకు గూడా దొరికారు. హ్మ్. వీళ్ళెన్ని చేస్తున్నారో చూస్తున్నాం. అసలు ఇయన్నీ గాదండి. హ్మ్. ఇప్పుడు అయోధ్య రామాలయంలో దొంగతనం గురించి ఏంటి చెప్పండి? అవును. అక్కడ జరిగినంత అవినీతి హ్మ్. మీ కళ్ళకి గట్టినట్టు కనపడుతుంది గదా! అవును. ఒక్కళ్ళు మాట్లాడరేంటండి? అసలు ఈ రాధా మనోహర్ దాస్ ఏం చెప్తాడు దానికి? హ్మ్. హిందువుల గుడిని హిందువులే దోపిడీ చేశారు. హిందూ హ్మ్. భక్తులు వేసిన హ్మ్. కానుకల్ని కానుకల్ని హ్మ్. హి హ్మ్. హిందువులే కైంకర్యం చేశారు. అవును. అక్కడొక ముస్లిం లేడు హ్మ్. దాంట్లో. అవును. కదా! హ్మ్. మరి అలాంటప్పుడు దానికేంటి చెప్తారు? అసలు దాని గురించి మాట్లాడరేంటసలు? అవును. 'చెంగీజ్ ఖాన్' కేవలం 17 సార్లు దండెత్తాడు. ఆ! ఇక్కడ 40 రోజుల్లో 70 సార్లు దండెత్తారనే ఒక కామెంట్ కూడా చూసాను నేను. అవును. ఆ! ఇంకొక బీజేపీ లీడర్ అనుకుంటా. ఆయన ఆహ్, అవును మా హిందువులే తీసుకున్నారు. అయితే హిందువులే గదా బెనిఫిషియరీసు. ఆ! తప్పేంటని గూడా మా హిందువులిచ్చిన ఆ! కానుకల్ని మా మా హిందువులే హిందువులే తీసుకున్నారు. తీసుకున్నారు అవును. అని జెప్పి మాట్లాడాడు. హ్మ్. ఆహ్, ఎలా ఉందంటే, మా హిందువుల అమ్మాయిని, మా హిందువుల అబ్బాయే అత్యాచారం చేస్తే అత్యాచారం తప్పేంటి? తప్పేంటి అని. ఆ! ఆ! అంతే గదా! అవును. హ్మ్. అన్నట్టుంది వీళ్ళ వీళ్ళ అవును. వ్యవహారం. హ్మ్. అయితే చట్టం ఒకటుంటది. హ్మ్. ఆ చట్టానికి చెయ్యి హ్మ్. చాలా పొడుగ్గా ఉంటది. హ్మ్. ఎప్పుడు పొడుగ్గా ఉంటది? అధికారంలో సరైన వాళ్ళుంటే పొడుగ్గా ఉంటది. అవును. ఈ పాటికి ఇదే హ్మ్. ఏ చర్చిలోనో ఇంత పెద్ద వ్యవహారం జరిగి ఉంటే గనక హ్మ్. వీళ్ళెలా స్పందించేవాళ్ళు, వీళ్ళెలా మాట్లాడేవాళ్ళు. ఒక ఆహ్, పూర్తి కమ్యూనిటీ మొత్తం దొంగలే, పాస్టర్‌లు అందరూ దొంగలే అనే అందరూ దొంగలని మాట్లాడతారు. మాట్లాడేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక ఐదుగురు అక్కలుంటారిక్కడ. హ్మ్. ఐదుగురు ఆ అక్కలు పంచపాండవులంట. ఓకే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కౌరవులంట. హ్మ్. ఇప్పుడు నాలాగా మాట్లాడే వాళ్ళని ఓకే. కొంతమందిని ఒక గుంపుగా ఏసి గుంపుగా ఈళ్ళు కౌరవులు, హ్మ్. ఈళ్ళు మేము పాండవులు పాండవులు. హ్మ్. అని జెప్పి ఏశారు. ఓకే. మరి సరే మేము కౌరవులమే. నేను హ్మ్. కాదనట్లా. హ్మ్. మరి మీరు పాండవులు కదా! హ్మ్. మీరు ఈ ఐదుగురిలో ఒక్కళ్ళన్నా రామ జన్మభూమి మాట్లాడలేదు. అయోధ్య రామాలయం గురించి మాట్లాడరేంటి? హ్మ్. ఒక్కళ్ళంటే అవును. ఒక్కళ్ళన్నా? మాట్లాడలేదు. ఈ మాత్రం ధైర్యం లేదా మీకు? హ్మ్. మరి పక్క మతం వాళ్ళ మీద ఇప్పుడసలు ఆవిడైతే మాధవీలత అన్న ఆవిడైతే హ్మ్. ఆహ్, హ్మ్. క్రిస్టియన్ మతానికి సంబంధించి హ్మ్. పాస్టర్లు చేసే ఏవో వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. ఆళ్ళు కరెక్ట్ అని ఎవరు అనట్లేదు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, ఈ తైలం పూసుకుంటే మంచిది. హ్మ్. ప్రేయర్ ఆయిలని అవును. లేపోతే హ్మ్, ఏదో గట్టిగా మాట్లాడితే హ్మ్. వాళ్ళకి పూనకాలు వచ్చేసేయటము. హ్మ్. ఆళ్ళ రోగాలన్నీ కింద డబ్బుని కింద పడిపోతారు. అవును. లేసుంచుని నాకు రోగాలన్నీ పోయినాయి అని చెప్తారు. అవును. ఇయన్నిటి గురించి హ్మ్. ఆవిడెంత వెకిలిగా మాట్లాడలేదు. మాట్లాడుతదండి. హ్మ్. మరిప్పుడు మాట్లాడదేంటి? ఈ డబ్బుల అవును. సంగతేంటి? అవును. అసలు పైగా ఆమె ఇంకా సాయిబాబా హ్మ్. దేవుడే కాదు అని అవును. చెప్పి మాట్లాడినావిడ. హ్మ్. మరి రాముడైతే మీ దేవుడే కదా! హ్మ్. మరి మీ దేవుడి గుడిలో ఇంత అన్యాయం జరుగుతుంటే హ్మ్. మాట్లాడరేంటి వీళ్ళు? మాట్లాడలేదు. ఎక్కడ హ్మ్. నిద్రపోతున్నారు వీళ్ళు? హ్మ్. బండి సంజయ్ కొడుకేమన్నా చేస్తే మాట్లాడరు. హ్మ్. అవును. తమకి ఇబ్బంది అనుకున్న విషయాల గురించి మాట్లాడరు. హ్మ్. మాట్లాడరు. హ్మ్. మరి వీళ్ళేమి పాండవులండి నాకర్థం గాదు. హ్మ్. సరే మాకైతే మేమైతే కౌరవులుగా క్లెయిమ్ చేసినా హ్మ్. మేమైతే ఒప్పుకుంటున్నాం. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. మరి మీరు పాండవులనుకున్నప్పుడు హ్మ్. మీరు అన్యాయం గురించి హ్మ్. మాట్లాడండి. హ్మ్. అంటే వీళ్ళకి భక్తి దేవుడి మీద లేదు. ఒక పొలిటికల్ ఎజెండా కోసం ఇవన్నీ ఖచ్చితంగా పొలిటికల్. రాధా హ్మ్. మనోహర్ దాస్‌కి కూడా తో పొలిటికల్ సహా. ఎజెండానే ఉంది. హ్మ్. పైగా అతని పైన మహిళల్ని వేధించిన దానికి సంబంధించి
ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నాయి. ఉమ్, వాటిని ఎవ్వరూ అసలు వెలికి తీయట్లేదు, అవును. వాటి గురించి మాట్లాడట్లేదు. ఉమ్, వాటి గురించి మాట్లాడితే తెలుస్తుంది. ఉమ్, ఓకే. అతని మీద చర్యలే లేవు. ఉమ్, అవును. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మధ్య ఉమ్, ఒకసారి నాకు బాగా బాధించిన విషయం ఏంటంటే, ఉమ్, ఒక అమ్మాయి బొట్టు పెట్టుకోకుండా ఒక దేవుడి గుడి దగ్గర బయట పూలు అమ్ముకుంటుంది. ఉమ్, ఆ అమ్మాయిని నువ్వెవరు అని, బొట్టు పెట్టుకోలేదు ఏంటి అంటే, మేము మతం తీసుకున్నామండి, బొట్టు పెట్టుకోము అని చెప్పింది ఆ అమ్మాయి. ఉమ్, అసలు నువ్వు ఇక్కడ మా దేవుడి గుడి దగ్గర మతం ఉమ్, మారిన దానివి, నువ్వు ఎట్లా పూలు అమ్ముతావు, అవును. వ్యాపారం చేసుకుంటానికైతే మా గుడి కావాలా అని చెప్పి ఉమ్, ఇంకొక అమ్మాయిని పిలిచి అవును. బలవంతంగా బొట్టు పెట్టించింది. ఉమ్, పొగరండి అసలు. అవును. చేయొచ్చు అట్లా? అంటే చేయలేదు ఈ కదా. దేశంలో రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది, ఉమ్, పూలు అమ్ముకునే స్వేచ్ఛ కూడా స్వేచ్ఛ కూడా కల్పిస్తుంది ఉంది. ఇతర మతస్థులకి. ఆ లేదు, దానికి ఒక చట్టం చేస్తే దానికి కూడా ఓకే చేస్తారు చట్టమే మైనార్టీలు. చట్టం లేదు, లేదు. చట్టం లేదు దానికి. అవును. ఇప్పుడు చర్చి దగ్గర హిందువులు ఎవరు అడుక్కోరా అండి? అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ, ఉమ్, మసీదుల దగ్గర అడుక్కోరా అండి? ఉమ్, ఉన్నారు. అందుకని ఏంటంటే వీళ్ళు వీళ్ళు మేమేం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అని చెప్పి మాట్లాడటం. అక్కడ ఆమె మతాన్ని అపహాస్యం చేస్తూ ఉమ్, ఆమె మత స్వేచ్ఛకి భంగం కలిగించేలాగా ప్రవర్తించడం అనేది ఉమ్, అది చాలా సీరియస్ కేసు. ఉమ్, అసలు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకుంటే ఉమ్, ప్రభుత్వాలు ఉమ్, ఇట్లాంటి వాళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఉమ్, అసలు ఈరోజు ఉమ్, అయ్యప్ప స్వామి గురించి మాట్లాడితే కేసు పెట్టిన చట్టం ఉమ్, ఏదైతే ఉందో ఉమ్, రాధా మనోహర్ దాస్ దాకా ఎందుకు వెళ్ళట్లేదు? ఉమ్, ఓకే. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తాడు ఎవరు? రావణ్. ఉమ్, ఓకే. మరి అలాంటప్పుడు రావణ్ ఇంత వ్యతిరేకత ఎందుకు అయ్యాడు? ఉమ్, అవును. పైగా ఒకటి, వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్లా కనిపిస్తున్నారు ఉమ్, రావణ్ వాళ్ళు. అవును. ఇంతకాలం అసలు అతని పేరు తెలియదు. రావణ్ అంటే నిజంగానే రావణ్ అనే అనుకున్నాం. అవును. ఇప్పుడు అతని పేరు బచ్చలకూర జోసెఫ్ అన్నారు. జోసెఫ్ చౌదరి అని చెప్పి అంటున్నారు. ఉమ్, సరే, చౌదరి లాంటి తోకలు ఉందో లేదో తెలియదు. అసలు అది అప్రస్తుతం. ఉమ్, ఇప్పుడు వీళ్ళ అభ్యంతరం వల్ల ఒక జోసెఫ్ ఉమ్, ఒక సనాతని మీద ఇంత యుద్ధం చేస్తాడా? ఉమ్, ఆయన నేను సనాతని అని చెప్పుకుంటున్నాడు కదా. అవును. ఇక్కడ వాళ్ళకి ఆ ఇగో హర్ట్ అయింది అక్కడ. అర్థమైంది. ఓకే, ఓకే. ఉమ్, ఓకే. అర్థమైందండి? అవునవునవును. క్రైస్తవుడు హిందూ మెజారిటీ దేశంలో సనాతని అని చెప్పుకునే వ్యక్తి మీద ఎలా యుద్ధం ఎలా చేస్తాడు? మాట్లాడతాడు? మాట్లాడతాడు. అసలు యుద్ధం ప్రకటించటమా? ఉమ్, ఓకే. దీన్ని మేము ఎట్లా తట్టుకుంటాం? ఉమ్, ఇప్పుడు హిందూ మతం తీసుకున్న క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడు అంటే వీళ్ళ దృష్టిలో దళితుడు. ఉమ్, అవును. ఒక దళితుడు మాతో మాట్లాడతాడా? అది దళిత మతం వీళ్ళ దృష్టిలో. ఉమ్, ఉమ్, అవును. ఇలాంటి పరిస్థితులు అండి ఇవన్నీ అసలు పరిస్థితులు. ఈ ఓకే. పరిస్థితుల్లో అతన్ని ఆ స్టేషను ఈ స్టేషను తిప్పుతూ, ఉమ్, పైగా ఇంకొకటి ఏంటంటే ఉమ్, అసలు ఇతన్ని ఎలా మీరు అరెస్ట్ చేస్తారు? ఉమ్, అరెస్ట్ గ్రౌండ్స్ లేవు ఉమ్. అని స్టేషన్ బెయిల్ ఇస్తుంటే 1, 2, 3 కోర్టు పదే పదే చెప్తుంది అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఇంకెప్పుడు సిగ్గు వస్తుంది అసలు? మనం చేసే తప్పు అని చెప్పి ఒక చోట 2 చోట్ల 3 చోట్ల చెప్తే వీళ్ళ దిప్పుడు కళ్ళం ఆశ ఎందుకు చావట్లేదు? అంటే 33 స్టేషన్లు తిప్పాలనేది వీళ్ళ ఉద్దేశం. అంటే రావణ్ విషయంలో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొరివితో తలగొక్కుంటుందా ఏమంటారు? అంటే అసలు ఇంకొకటి మాట్లాడాలండి మనం. ఒక ఫండమెంటల్ ఇష్యూ ఉంది. ఒకే ఇష్యూ మీద వేరు చోట్ల ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు మన చట్టం ప్రకారం. ఇష్యూ ఒకటే అయినప్పుడు వేరు వ్యక్తులు వేరు పోలీస్ స్టేషన్లో కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు లేదు. ఇప్పుడు ఒక భార్య ఉందండి, ఒక భర్త మీద ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇదే పర్సన్ మీద ఇదే ఇష్యూ మీద ఇంకొక స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు. అవును. ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు. ఒక ఎఫ్ఐఆర్ చెల్లుబాటు అవుతుంది, మొదటి పెట్టిన ఎఫ్ఐఆర్ చెల్లుబాటు అవుతుంది. మరి అలాంటప్పుడు ఇంత చట్టాలు ఎవరికి తెలియదు అక్కడ? ఎందుకు ఇతన్ని అంటే ఒక్కటే, నువ్వు ఇలా చేసావు కాబట్టి, నువ్వు ఇలా మాకు ఎదురు తిరిగావు కాబట్టి నీకు ఈ మాదిరి శిక్ష విధించడం న్యాయం. ఇట్లా చేస్తేనే నువ్వు మాట వింటావు.
లేకపోతే నువ్వు మాట వినవు.